హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. సో ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ రివ్యూ వచ్చేసి గేమ్ చేంజర్. అందరికీ తెలుసు అది పెద్ద సినిమా, రిలీజ్ అయింది ఆల్రెడీ, చాలా ఛానల్స్ రివ్యూస్ పడిపోయినాయి. సో ట్రావెల్ చేసి వచ్చి రివ్యూ చేసరికి కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. సో మూవీ ప్లాట్ ఏంటనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక ట్రైలర్ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఎగ్జైట్మెంట్ మీకు అలానే ఉండాలి కాబట్టి. సో పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడదాం ఫస్ట్. సో రామ్ చరణ్ గారు తనకి ఇచ్చిన 2 క్యారెక్టర్ రోల్స్లో చాలా బాగా చేశారు. హీ లీవ్డ్ ఇన్ దట్ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఎవ్రీ మూవీకి ఇచ్చే వేరియేషన్ అయినా కూడా, తను చేసే ఎఫర్ట్స్ అయినా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మన శంకర్ గారు కూడా చాలా బాగా చూపించారు రామ్ చరణ్ గారిని. అండ్ మన నెక్స్ట్ రామ్ చరణ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ అని అనిపిస్తే నాకు ఎస్జే సూర్య గారు. ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా కూడా చాలా బాగున్నాయి. వీ ఆల్ నో ఎస్జే సూర్య గారు ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్, చాలా బాగా చేశాడు. అండ్ నా వరకు అయితే వీళ్ళిద్దరే మూవీలో మెయిన్ పిల్లర్స్ అని చెప్తా, ఎందుకంటే స్టోరీ అంతా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక సీఎం అవ్వాలన్న పర్సన్ ఉంటాడు ఎస్జే సూర్య గారు, దాన్ని ఇంకా మంచికి ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపాలి అనేది కరప్షన్ అడ్డుకునే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్, బట్ ఇట్స్ నాట్ ఎ స్టోరీ లైన్ మీకు చెప్పాలంటే. సో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మన హీరోయిన్ వైస్లో మాట్లాడుకుందాం. కైరా అద్వానీ గారికి చాలా లిమిటెడ్ సీన్స్ ఉంటాయి, కానీ కీ రోల్స్ అంటే హీరోయిన్ మీదనే స్టోరీ డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మన సపోర్టింగ్ క్యారెక్టర్స్గా మన అంజలి గారు ఫ్లాష్ బ్యాక్లో మన అప్పన్న క్యారెక్టర్ గారికి వైఫ్ క్యారెక్టర్ చేశారు. సో తను చాలా బాగా చేసింది, ఈ బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు తన కెరియర్లో. అండ్ మిగతా క్యారెక్టర్స్ వచ్చేసి జయరామ్ అండ్ మన సునీల్ గారు, మన సత్య, మన తర్వాత హర్ష చిరుముడు, వీళ్ళందరూ కూడా కొన్ని సీన్స్లో కనిపిస్తారు. కొన్ని సీన్స్లో కామెడీ వైజ్గా మరీ అంత కాదు, కానీ కొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యే వాళ్ళకి. అండ్ మనకి మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. కొన్ని సీన్స్లో పక్కకు పెట్టినా కూడా ఓవరాల్గా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సాంగ్స్ వైజ్గా మాట్లాడుకుంటే మనకి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో ఒక సాంగ్ బాగుంటుంది. అండ్ మనకి రామచ్చ ఉంటుంది కదా సాంగ్, అది కొంచెం ఓకే, ఆ గ్రాండియర్గా ఉంటుంది. దో విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నానా హైరానా అరుదైన హైరానా చాలా అరుదైంది కాబట్టి సినిమా నుంచి తీసేశారు. సో మనకు అది మూవీలో లేదు. అండ్ రిటర్న్ బై కార్తిక్ సుబ్బరాజ్ గారు. స్టోరీ మాత్రం ఒక పొలిటికల్ లైన్ ఎలా రాసుకున్నారో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బాగానే ఉంది స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శంకర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ కంపేర్ చేస్తే, శంకర్ గారి గురించి మనకి ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని కంపేర్ చేస్తే కొంచెం లో ఫేస్ నడుస్తుంది వాళ్ళకి. కానీ ఈ మూవీతో కంబ్యాక్ కొడతారు అని అందరూ చాలా బాగా గట్టిగా నమ్ముతున్నారు. అన్ఫార్చునేట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినంతైతే మూవీ లేదండి. సో చెప్తా, దాని గురించి కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఓవరాల్గా అదే టాపిక్ చెప్తాను కాబట్టి. నాకు ఎలా అనిపించింది అని అంటే, ఇట్స్ ఓకేష్ ఫిలిం. అంటే మీకు మరీ తోపుంది, తురుముంది, అన్ని టాప్ నాచ్ ఉంది అని చెప్పలేను నేను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అలానే అనిపించింది నాకు. ఈ మూవీ మొత్తం చూసాక నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైందండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనకి సరిగ్గా మాట్లాడడం రాకపోతే అది ఎక్కడికైనా, ఎన్ని అనార్థాలకైనా కూడా దారి తీస్తుంది. అది సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థమవుతే కింద కామెంట్స్లో చెప్పండి. అలానే మీకు సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఈ సినిమా మీరు థియేటర్స్లో చూడొచ్చు అని అడిగితే, ఓన్లీ ఫర్ శంకర్ గారి విజువల్స్, దిల్ రాజు గారు పెట్టిన పైసలు, ఇవన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి యాక్చువల్గా. సో ఈ పాయింట్స్ కోసం అండ్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. లేదు సంక్రాంతికి ఇంకా సినిమాలు వస్తున్నాయి, మేము ఇంకా ఆగుతాము, కొంచెం వెయిట్ చేస్తాము అనుకుంటే యూ కెన్ వెయిట్. ఎందుకంటే ఏ సినిమా ఎలా ఉందో ఎవరికి తెలియదు, చెప్పలేం మనం. సో ఫర్ విజువల్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను మూవీని, ఎందుకంటే శంకర్ గారి సినిమా అంటే ఎంత పెద్ద స్కేల్లో ఉంటుందో మన అందరికీ తెలుసు. సో ఇంకొకటి ఏంటి అని అంటే, మరి వర్స్ట్ ఉంది అని చెప్పాను, ఎందుకంటే నాకు అంత అనిపించలేదు, ఐఎమ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్ అని చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకు సీరియస్లీ, ఎందుకంటే గ్లోబల్ స్టార్ ప్లస్ తమన్, మెయిన్గా స్టోరీ బై కార్తిక్ సుబ్బరాజ్ గారు. కార్తిక్ సుబ్బరాజ్ అంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, సో అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇంతే రివ్యూ అయితే. సో అందరికీ అడ్వాన్స్లీ హ్యాపీ సంక్రాంతి. అండ్ మోస్ట్లీ రేపు మనకి ఈవినింగ్ వీకెండ్ అప్డేట్స్ వీడియో కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ వర్క్ ఈరోజు నైట్ కంప్లీట్ అవుతుంది. సో మీరు వీకెండ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ సజెషన్స్ అన్ని మీరు రేపు ఈవినింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించాలి.
చిన్నపిల్లల్ని గ్రో అవ్వనివ్వండి. పెద్దోళ్ళని అలా గొప్పలు అయిపోయారు. సో మమ్మల్ని కూడా ఎదగనిస్తే బాగుంటుంది. బాయ్.